ఇప్పుడే జాక్ సినిమా అయితే చూశాను. ఈ సినిమా కోసం చెప్పుకోవాలంటే సిద్ధు చొర్లగడ్డ అంటే మన సిద్ధు బాయ్ తప్ప ఈ సినిమా ఇంకేమీ లేదు. మొత్తం డొల్లనే చెప్పుకోవచ్చు. బొమ్మరిల్లు భాస్కర్ అంటే తన ప్రతి సినిమాలో లవ్ స్టోరీస్ ఇంకా ఫ్యామిలీ ఎలిమెంట్స్ అవి చాలా బాగా తీస్తాడు. తను ఏ జోన్ ఎంచుకున్నా ఫ్యామిలీ ఇంకా లవ్ సీన్స్ మాత్రం కంపల్సరిగా పెడతాడు. ఇంకా ఈ సినిమాలో అవేవి మనకి బొమ్మరిల్లు భాస్కర్ మార్కులైతే కనిపించవు. ఇంకా వైష్ణవి సిద్ధు లవ్ ట్రాక్ కూడా పెద్ద ఏమీ ఉండదు. ఏదో సిద్ధు జనగడ్డ డైలాగ్స్ మూలంగా మనం ఎంజాయ్ చేస్తాం తప్ప పెద్ద ఏమీ ఉండదు. ఈ సినిమాలో సాంగ్స్ బీజిఎం గురించి చెప్పుకోవాలంటే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంకా యాక్షన్ సీన్స్ ఇంకా స్పై సీన్స్ ఉంటాయి, చాలానే ఉంటాయి. అయితే అవేవి ఎంగేజ్ చేయవు, ఏదో అలాగా ఫ్లోలో వెళ్ళిపోతాయి లాజిక్ లేకుండా. అంతకు మించి ఇంకేం ఉండదు. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఈ సినిమా నాకైతే ఓకే బాగానే ఉంది. అది కూడా మన సిద్ధు వల్లగానే. ఇంకా వైష్ణవి ఎలా చేసిందంటే పర్ఫార్మెన్స్ విషయంలో పెద్ద ఏమీ లేదు, ఓకే అంతే. లుక్స్ మాత్రం బాగున్నాయి. వైష్ణవి ఇంకా ప్రకాష్ రాజు, నరేష్ ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళేదో వాళ్ళ బెస్ట్ వాళ్ళు చేశారు. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే నా రేటింగ్ అయితే 2/5. ఇది కూడా మన సిద్ధు బాయ్ కోసమే.